హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు స్మార్ట్ కామర్స్ అండ్ మేనేజ్మెంట్ హబ్. స్మార్ట్ కామర్స్ అండ్ మేనేజ్మెంట్ హబ్ లో ఇవాళ మనం హేత్వ భాష గురించి చూద్దాం. ఓకేనా? ఈ హేత్వ భాష అనేది చాలా చాలా ఇంపార్టెంట్. యూజీసీ నెట్ లో కంపల్సరీ మనకి ఇస్తారు. సో మనం హేత్వ భాష గురించి తెలుసుకునే ముందర అసలు ప్రమాణాస్ గురించి, టైప్స్ ఆఫ్ అనుమాన ప్రమాణ ఉంది కదా, టైప్స్ ఆఫ్ ప్రమాణాస్ లో. సో ఈ అనుమాన ప్రమాణ అనేది ఒక్కసారి రివైజ్ చేసి అప్పుడు హేత్వ భాషకి వెళ్దాం. ప్రమాణ అంటే ఏం చెప్పాను? ఏదైతే జ్ఞానాన్ని పొందే మార్గం, సోర్స్ ఆఫ్ వ్యాలిడ్ నాలెడ్జ్ అని చెప్పాను నేను ఆల్రెడీ. అంటే దీన్ని ఏమంటాం? ఇట్ ఈస్ ద ప్రూఫ్ ఆర్ బయాస్. అంటే ఇది ఒక రుజువు లేదా నిరూపణ. మనం ఏదైతే నాలెడ్జ్ని గెయిన్ చేయడానికి ఇది ట్రూ అని, అంటే ఏదైనా ఈ లాజికల్ రీజనింగ్ లో ఏంటంటే ఏదైనా ఒక స్టేట్మెంట్ ఇది ట్రూ అని చెప్పడానికి మనం చూపించే ఒక ప్రూఫ్ లేదా ఒక నిరూపణ లేదా రుజువుని మనం ప్రమాణ అంటాం. ఓకే, ఇక్కడ అనుమాన ప్రమాణ అంటే ఇక్కడ మనకు ఏంటంటే నాలెడ్జ్ బేస్డ్ ఆన్ క్లూ ఆర్ రీజన్. అంటే ఒక కారణాన్ని బేస్ చేసుకుని మనం ఒక జ్ఞానాన్ని పొందుతుంటే, అంటే ఒక కంక్లూజన్కి వస్తుంటే దాన్ని అనుమాన ప్రమాణ అంటారు. ఇక్కడ అనుమానం అంటే డౌట్ కాదు. ఇక్కడ ఏంటంటే మనం ఒక కారణాన్ని చూపించి, ఒక కారణాన్ని బేస్ చేసుకుని మనం ఒక కంక్లూజన్ కనుక వస్తుంటే దాన్ని అనుమాన ప్రమాణ అంటారు. ఓకే, అను అంటే ఏంటి అంటే తర్వాత. ఇక్కడ అను అంటే ఏంటి అంటే మనకి సంస్కృత్ లో ఆఫ్టర్, తర్వాత. మన అంటే నాలెడ్జ్, తర్వాత నాలెడ్జ్ ఏంటి మ్యామ్ అంటే ఇక్కడ మనం ఒక కారణం బేస్ చేసుకుని దాని తర్వాత మనం ఒక కంక్లూజన్కి, ఒక నిర్ణయానికి వస్తున్నాం కాబట్టి దీన్ని అనుమాన ప్రమాణ అంటారు. అంటే ఆఫ్టర్ నాలెడ్జ్. ఓకేనా? ఒక రీజన్ తర్వాత వచ్చే జ్ఞానం కాబట్టి అనుమాన ప్రమాణ. సరే, ఇక్కడ మీకు అనుమాన ప్రమాణ అనేది అర్థమైంది. సో అనుమాన ప్రమాణ అనేది 3 కీ టర్మ్స్ గా డివైడ్ అయింది అనమాట. అది ఏంటి అనేది చూద్దాం. దీన్ని ఒక ఎగ్జాంపుల్ ద్వారా చూద్దాము. స్మోక్ ఆన్ ద మౌంటైన్ సో ఇట్స్ ఫైర్ అన్నాను. ఇప్పుడు నేనేమన్నాను? పర్వతం మీద పొగ కనిపిస్తుంది కాబట్టి అక్కడ మంట అయి ఉండొచ్చు, అది మంట అయి ఉండొచ్చు అని చెప్పేసి ఖచ్చితంగా అది మంట ఏమో అని నేను చెప్తున్నాను. సో అనుమాన ప్రమాణ అంటే ఒక క్లూ ఆర్ రీజన్ ని బేస్ చేసుకుని ఒక కంక్లూజన్కి వస్తున్నాను నేను. సో కంక్లూజన్ చేస్తున్నాను. సో ఇక్కడ చూద్దాము. పక్ష, సాధ్య, హేతు. 3 కీ టర్మ్స్ ఏంటి అంటే పక్ష, సాధ్య, హేతు. పక్ష అంటే మనం దేని గురించి నిరూపిస్తున్నాం. ఓకేనా? దేని గురించి మాట్లాడుతున్నాం? మౌంటైన్ గురించి మాట్లాడుతున్నాం. సబ్జెక్ట్ వి విష్ టు ప్రూవ్. ఓకేనా? దేని గురించి నిరూపిస్తున్నాం? మౌంటైన్ గురించి మాట్లాడుతున్నాం లేదా నిరూపిస్తున్నాం. సాధ్య అంటే మనం ఏది నిరూపిస్తున్నాం. ఓకేనా? ఏది నిరూపిస్తున్నాం? అక్కడ మంట ఉందని నిరూపిస్తున్నాం. ఓకేనా? మైనర్ టర్మ్ అంటే సబ్జెక్ట్ వి విష్ టు ప్రూవ్ సంథింగ్. దేని గురించి మాట్లాడుతున్నామో అది సబ్జెక్ట్. దేని గురించి మాట్లాడుతున్నాం? మౌంటైన్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఇది మైనర్ టర్మ్. ఏది నిరూపించాలనుకుంటున్నాం మనం? ఫైర్ ఉంది, అక్కడ మంట ఉందని నిరూపించాలనుకుంటున్నాం. అండ్ ఏది నిరూపించాలనుకుంటున్నామో అది మేజర్ టర్మ్ అవుతుంది. అదే కదా మెయిన్. అందుకనే దీన్ని మేజర్ టర్మ్ లేదా సాధ్య అంటారు. హేతు, దానికి కారణం ఏం చూపిస్తున్నాం మనం? సైట్, రీజన్ ఆర్ సైన్ ఏం చూపిస్తున్నాం? క్లూ కానీ రీజన్. కారణం ఏం చూపిస్తున్నాం మనం? స్మోక్ చూపిస్తున్నాం. పొగ ఉంది కాబట్టి మన ఫైర్ అయి ఉండొచ్చు. ఏం ప్రూవ్ చేయాలనుకుంటున్నాం? ఇక్కడ ఫైర్ ఉందని ప్రూవ్ చేయాలనుకుంటున్నాం. సో అది సాధ్య, మేజర్ టర్మ్. పక్ష, దేని గురించి మాట్లాడుతున్నాం మనం? ఇక్కడ మౌంటైన్ గురించి మాట్లాడుతున్నాం, అది మైనర్ టర్మ్. ఓకేనా? దేని గురించి మాట్లాడుతున్నామో అది పక్ష. ఏది ప్రూవ్ చేయాలనుకుంటున్నామో అది సాధ్య. దానికి చూపిస్తున్న కారణం హేతు. ఇక్కడ ఇది ఎందుకు చెప్పానంటే హేత్వ భాషలోకి ఇప్పుడు వెళ్దాం. హేత్వ భాష దీన్ని 2 టర్మ్స్ గా డివైడ్ చేయండి. హేతు ప్లస్ అభాష. అంటే హేతు అంటే కారణం. మనం ఏదైతే అనుమాన ప్రమాణాన్ని అంటే అనుమాన ప్రమాణాన్ని మనం ప్రూవ్ చేయాలనుకుంటున్న కారణం గనక తప్పు అయితే, ఫాలసీ, ఇన్కరెక్ట్ అయితే దాన్ని హేత్వ అభాష అంటారు. ఓకేనా? హేత్వ భాష అందుకే దాని పేరు. అంటే మనం ఏదైతే కారణం చూపిస్తున్నామో ఇది కంక్లూజన్కి అనుమాన ప్రమాణాన్ని కరెక్ట్ అని ట్రూ అని నిరూపించడానికి ఏదైతే కారణం చూపిస్తున్నామో ఆ కారణం అనేది తప్పు అయితే, ఒక కంక్లూజన్ ఏదైనా స్టేట్మెంట్ అంటే ఎగ్జాంపుల్ ఇందాక చూడండి, ఇప్పుడు ఫైర్ అవుతుంది, స్మోక్ వస్తుంది కాబట్టి ఫైర్ అని చెప్పేసి నేను ఒక కారణం తీసుకున్నాను. ఆ కారణం తప్పు. ఒకవేళ ఆ కారణం కనుక తప్పు అయితే అప్పుడు దాన్ని హేత్వ భాష అంటారు. ఓకే, ఇది ప్రైమరీగా మనకి 5 టైప్స్ లో డివైడ్ అయి ఉంది హేత్వ భాష అని. అవి ఏంటి అంటే మనం చూద్దాం.
ఫస్ట్ ఏంటి అంటే సవ్యాభిచార కరెక్ట్గా ప్రొనౌన్స్ చేయాలి. సవ్యాభిచార అంటే ఇర్రెగ్యులర్ మిడిల్. సవ్యాభిచార ఏంటి మ్యామ్ అంటే చూద్దాం. దీన్నే అనంతిక అని కూడా అంటారు. ఓకేనా, అనంతిక పేర్లు గుర్తుంచుకోండి, ఖచ్చితంగా ఇస్తున్నాడు ఇలాంటివి. ఈ నేమ్స్ ఇచ్చి మనకి ఎలా ఇస్తున్నాడు అంటే చూస్ ద కరెక్ట్ ఆన్సర్స్ టైప్ లో ఒక ఇటువైపు నేమ్స్ ఇస్తున్నాడు. ఇందులో డైరెక్ట్ గా సవ్యాభిచార ఇవ్వట్ల, అనంతిక అని ఇచ్చాడు. మొన్న 2024లో చూసాను నేను, అనంతిక అని ఇచ్చాడు. స్టూడెంట్స్ నాకు పంపించిన ప్రీవియస్ పేపర్స్ లో అనంతిక అని ఇచ్చి ఇక్కడ ఇటువైపు దానికి సంబంధించిన రీజన్ లేదా దానికి సంబంధించిన ఇస్తున్నాడు స్టేట్మెంట్. సో వీ హ్యావ్ టు మ్యాచ్ ద థింగ్. సో అందుకని is also known as Anantika. Here the reason hetu provided is not consistent or fixed. ఇక్కడ మనం ఏంటంటే సవ్యాభిచార అని ఎందుకు అన్నారంటే, అభిచార అంటే ఏంటంటే ఫిక్స్డ్ గా ఉండకపోవడం. ఓకేనా, మనం ఏదైతే ఇక్కడ ఫిక్స్డ్ గా ఉండకపోవడం అని ఏంటంటే ఇక్కడ ఏదైతే కారణం చూపిస్తున్నామో ఆ కారణం అనేది ఒకదానికే కాకుండా మిగతా వాటికి కూడా స్ప్రెడ్ అయి ఉంటే, మిగతా వాటికి కూడా వర్తిస్తుంటే దాన్ని సవ్యాభిచార అంటారు. మిగతా వాటికి కూడా వర్తించడం ఏంటి మ్యామ్ అంటే దీన్ని మీకు ఒక ఎగ్జాంపుల్లో చెప్తాను. ఇక్కడ ఒక ఆర్గ్యుమెంట్ తీసుకుందాము. ఆల్ డాగ్స్ హ్యావ్ టైల్స్, దేర్ ఫోర్ ఆల్ యానిమల్స్ విత్ టైల్స్ ఆర్ డాగ్స్. నేనేం చెప్తున్నాను, అన్ని కుక్కలకి తోకలు ఉన్నాయి. దేర్ ఫోర్ ఆల్ యానిమల్స్ విత్ టైల్స్ ఆర్ డాగ్స్. అన్ని కుక్కలకి తోకలు ఉన్నాయి కాబట్టి తోకలున్న యానిమల్స్ అన్నీ కూడా కుక్కలే అని చెప్తున్నాను. తోకలన్నీ ఉన్న యానిమల్స్ అన్ని కుక్కలే. ఇక్కడ నేను రీజన్ ఏం చెప్తున్నాను, రీజన్ తోకలు తీసుకున్నాను. ఓకేనా, సో కుక్కలకి తోకలు ఉన్నాయి కాబట్టి తోకలు అనే దాన్ని మనం రీజన్ గా తీసుకున్నాం. ఓకేనా, ఉన్నాయి కాబట్టి తోకలు అనేవి కుక్కలకే ఉన్నాయి. సో కాబట్టి మనకి అన్ని యానిమల్స్ కూడా కుక్కలే అన్న. ఇప్పుడు దీని ఎక్కడ హేతు తప్పైందనే చూద్దాం. దీనికి సబ్జెక్ట్ దేని గురించి మాట్లాడుతున్నాం, యానిమల్స్. ఓకే, వీఆర్ టాకింగ్ అబౌట్ దేని గురించి మాట్లాడుతున్నాం, ఇక్కడ యానిమల్స్ గురించి మాట్లాడుతున్నాం. అంటే ఇక్కడ మనం ఏం చెప్పాలనుకుంటున్నాం, ఏం ప్రూవ్ చేయాలనుకుంటున్నాం, కుక్కలని ప్రూవ్ చేయాలనుకుంటున్నాం. హేతు దానికోసం ఏం చెప్తున్నాం, యానిమల్స్ కుక్కలని ప్రూవ్ చేయాలనుకుంటున్నాం. దానికి ఏం చెప్తున్నాం మనం, ద రీజన్ వీఆర్ సైటింగ్ అది ఏంటి అంటే టెయిల్, తోక అనే దాన్ని రీజన్ గా తీసుకుని క్లూగా తీసుకుని మనం ఏం చెప్తున్నాము, అన్ని యానిమల్స్ కుక్కలే అని చెప్తున్నాం. ఇది తప్పా కాదు? తప్పే. ఎందుకు తప్పు, తోకలు అనేవి అన్నిటికీ ఉంటాయి. ఇప్పుడు కుక్కకి తోక ఉంటుంది, పిల్లికి తోక ఉంటుంది, ఆవుకి తోక ఉంటుంది, ఏనుగుకి తోక ఉంటుంది. అంటే తోక ఉంటే ప్రతిదీ కుక్కలు ఎలా అవుతాయి? కాబట్టి ఇక్కడ అన్నిటికీ స్ప్రెడ్ అయింది చూసారా. ఇది ఏదైతే టెయిల్ అని తీసుకున్నానో అది కుక్కలకి కాకుండా పిల్లిలకి ఉంది, ఎలిఫెంట్కి ఉంది, కౌకి ఉంది. అంటే జంతువులు చాలా అన్నిటికీ స్ప్రెడ్ అయి ఉంది. అంటే ఏ రీజన్ అయితే తీసుకున్నానే ఒకదానితోనే ఉండకుండా అది మిగతా వాటికి కూడా మనకి స్ప్రెడ్ అయి ఉంది. సో ఇది నిరూపణ అవ్వదు. సో ఇది కరెక్ట్ కాదు. ఈ హేతు ఏదైతే తీసుకున్నామో అని తప్పు. సో అందుకని అది సవ్యాభిచార సరైన ఇక అది ఫిక్స్డ్ గా లేదనమాట. మనం ఏదైతే హేతు తీసుకున్నామో అది ఇర్రెగ్యులర్ గా ఉంది. ఓకేనా, అది నిరూపించలేము ఆ హేతుని బేస్ చేసుకుని. ఎందుకని అది ఒకదానికే కాకుండా మిగతా వాటికి కూడా స్ప్రెడ్ అయి ఉంది. తెలుగులో ఏమంటారు, మిగతా వాటికి కూడా వర్తిస్తుంది. కరెక్ట్ గా చెప్పాలంటే మిగతా వాటికి కూడా వర్తిస్తుంది. కాబట్టి మనం ఆ రీజన్ ఏదైతే తీసుకున్నామో అది తప్పు. అది సవ్యాభిచార. ఓకేనా, నెక్స్ట్ చూద్దాము విరుద్ధ అంటే కాంట్రడిక్టరీ రీజన్. విరుద్ధ అంటేనే మనకు తెలుగులోనే తెలుసు, విరుద్ధంగా మాట్లాడుతున్నాడు అండి. చాలా అంటే ఆపోజిట్ అన్నమాట, మొత్తం ఆపోజిట్. మనం ఏదైతే హేతు తీసుకున్నామో, ప్రూవ్ చేయాలని తీసుకుంటున్నామో, రీజను, కంక్లూజను, ప్రూఫ్, రుజువు తీసుకుంటున్నామో. ఇక్కడ హేతు అంటే మనకి రీజన్, కారణం ఏదైతే రుజువుగా తీసుకుంటున్నామో ఆ కారణం అనేది మొత్తం హేతు ఏదైతే అది మొత్తం తప్పు అనమాట. అదేం చేస్తుందంటే మొత్తం మనకున్న ప్రమాణాన్నే మనం ఏదైతే నాలెడ్జ్ని ప్రూవ్ చేయాలనుకుంటున్నాం, ఏదైనా కంక్లూషన్ స్టేట్మెంట్ ప్రూవ్ చేయాలనుకున్నా దాన్ని మొత్తానికి ఆపోజిట్ గా ఉంటది. మొత్తానికి ఆపోజిట్ గా ఉండేదాన్ని విరుద్ధ అంట. అంటే మనం ఏదైతే హేతు ఏ రీజన్ తీసుకుంటున్నా అది మొత్తం ఏమంటారు, ఏదైతే ప్రూవ్ చేయాలనుకుంటున్న స్టేట్మెంట్ ని మొత్తానికి ఆపోజిట్ ది తీసుకుంటున్నాం అనమాట.
ఎగ్జాంపుల్ చెప్తాం, మీకు ఎగ్జాంపుల్ బట్టి అర్థం. విరుద్ధ రిఫర్స్ టు ద సైటింగ్ ఏ రీజన్ దట్ ఈస్ కంప్లీట్లీ ఆపోజిట్ టు ద ప్రపోజిషన్ మేజర్ టర్మ్ వన్ ఇంటెన్స్ టు ప్రూవ్. మనం ఇక్కడ మేజర్ టర్మ్ అంటే దేని గురించి అయితే మాట్లాడుతున్నామో, దేన్ని అయితే ప్రూవ్ చేయాలనుకుంటున్నాం, దేని గురించి అయితే ప్రూవ్ చేయాలనుకుంటున్నాం. మేజర్ టర్మ్ అంటే నేను చెప్పాను, ఏది ప్రూవ్ చేయాలనుకుంటున్నామో ఆ ప్రూవ్ చేయాలి అనుకున్న దానికి మనం మొత్తం విరుద్ధంగా ఒక కారణాన్ని తీసుకుని దాన్ని ప్రూవ్ చేయాలని చూస్తుంటే దాన్ని విరుద్ధ కాంట్రడిక్టరీ రీజన్ అంటారు. కాంట్రడిక్టరీ అంటేనే ఆపోజిట్. సో ఐ పర్సన్ వెంట్ టు ద కోర్ట్ అండ్ సెడ్, ఒక పర్సన్ కోర్టుకి వెళ్ళాడంట. సార్, దిస్ మ్యాన్ ఈజ్ ఇన్నోసెంట్ అండ్ కమిటెడ్ నో రాంగ్. దిస్ మ్యాన్ ఈజ్ ఇన్నోసెంట్ అండ్ కమిటెడ్ నో రాంగ్ బికాస్ ఐ పర్సనలీ సా హిమ్ స్టాబింగ్ సమ్వన్ విత్ ఎ నైఫ్ వెన్ ద క్రైమ్ అక్కర్డ్. ఏం చెప్తున్నాడు, ఒక పర్సన్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లాయర్ అనుకోండి, లాయర్ ఏం చెప్తున్నాడు అండి, లాయర్ లేదా అక్కడ సాక్షి ఉంటారు కదా, వెళ్ళి సార్ ఈ అతను అమాయకుడు, ఇక్కడ ఏం ప్రూవ్ చేయాలనుకుంటున్నాడు, అమాయకుడు అని ప్రూవ్ చేయాలనుకుంటున్నాడు. ఓకేనా, మేజర్ టర్మ్ ఏంటి, ఇన్నోసెంట్. సో ఇక్కడ అమాయకుడు అని ప్రూవ్ చేయాలనుకుంటున్నాడు. దానికోసం మనకి రీజన్ ఏం తీసుకుంటున్నాడంటే, సార్ ఇతను అమాయకుడు ఎందుకంటే నేను పర్సనల్గా చూశాను ఎప్పుడైతే అతను కత్తితో పొడుస్తున్నప్పుడు అన్నాను. కత్తితో పొడవటం అనేదాన్ని నేను హేతుగా తీసుకున్నాను, రీజన్గా తీసుకున్నాను. ఏం ప్రూవ్ చేయడానికి, ఇతను ఇన్నోసెంట్ అని ప్రూవ్ చేయడానికి. అప్పుడు ఏం చేస్తారు, కోర్టోళ్ళు తీసుకున్నాను చెత్త కొట్టి చింతకాయ పచ్చడి చేసేస్తారు, చేసి జైల్లో వేసేస్తారు. ఎందుకని, వాడు ఇన్నోసెంట్ అమాయకుడు, నేను స్వయంగా చూశానండి ఆడి కత్తితో పొడవటం అంటున్నాను నేను. ఓకేనా, మీకు అర్థమైందా, స్వయంగా చూశాను కత్తితో అంటే ఎంత విరుద్ధంగా ఉందో చూడండి, ఎంత ఆపోజిట్ క్లూ తీసుకున్నాను, ఎంత ఆపోజిట్ రీజన్ తీసుకున్నానో చూడండి. అంటే ఇన్నోసెంట్ అనేది ప్రూవ్ చేయాలి. మన మెయిన్ మేజర్ టర్మ్ ఏంటి, ఏది ప్రూవ్ చేయాలనుకుంటున్నాం, వాడు అమాయకుడు అని ప్రూవ్ చేయాలనుకుంటున్నాం. దానికి తీసుకున్న మనం హేతు ఏంటి, మనం తీసుకున్న రీజన్ ఏంటి, వాడి కత్తితో పొడిచాడు, నేను స్వయంగా చూశాను వాడి కత్తితో పొడిచాడు అని చెప్పి తీసుకున్నాను. అర్థమైందా, అందుకే దీన్ని విరుద్ధ కాంట్రడిక్టరీ రీజన్, శుద్ధంగా ఆపోజిట్లో తీసుకుని దాని మొత్తానికి ఆ నెత్తి మీద పిడుగు పెట్టేసేటట్టు చేయటం అనమాట. అలాంటి రీజన్ తీసుకుని వాదించడం, ఇదంతా యాక్చువల్లీ లాలో వస్తుంది. దాన్ని తీసుకొచ్చి లాజికల్ రీజనింగ్లో పెట్టారు. ఇక్కడ అదే చెప్తున్నారు చూడండి, హియర్ వాట్ హీ నీడెడ్ టు ప్రూవ్ వాస్ ఇన్నోసెన్స్. ఇక్కడ మనం ఏం ప్రూవ్ చేయాలనుకుంటున్నాడు, అమాయకుడు అని ప్రూవ్ చేయాలనుకుంటున్నాడు. కానీ దానికి రీజన్ ఏం తీసుకుంటున్నాడు, స్టేబింగ్ విత్ ఏ నైఫ్, కత్తితో పొడవటం అనే కారణాన్ని తీసుకుంటున్నాడు. కత్తితో పొడవటం అనేది నేను స్వయంగా చూశాను, కత్తితో పొడవటం అంటున్నాడు. కత్తితో పొడవటం అనేది కారణంగా తీసుకుంటే అది ప్రూవ్ అవుతుందా, కాంట్రడిక్టరీ, ఫాలసీ. పూర్తిగా ఆ హేతు అనేది తప్పు, హేత్వ భాష. ఏ హేత్వ భాష, విరుద్ధ హేత్వ భాష. ఓకేనా, సారీ టు ఇంటరప్ట్ యూ. ఏంటంటే చాలా మంది నేను అనాలిసిస్లో చూశాను, ఏంటంటే 85% ఆఫ్ ద స్టూడెంట్స్ ఏంటంటే న్యూ స్టూడెంట్స్ సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయకుండా క్లాసెస్ చూస్తున్నారు. దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. దీనివల్ల మాకు ఏం వచ్చేసేది లేదు. మేమేమి పెద్ద పెద్ద ఏమంటారు ఎంటర్టైన్మెంట్ ఛానల్స్కి అయితే అంతంత అమౌంట్ వస్తుంది, ఏదైనా వస్తుంది. మాకు సబ్స్క్రిప్షన్ అనేది ఏంటంటే మాకు సపోర్టింగ్గా ఉంటుంది. నెక్స్ట్ వీడియోస్ చేయడం. ఓకే, పిల్లలు చూస్తున్నారు, వాళ్ళు చక్కగా దాన్ని వాడుకుంటున్నారు హ్యాపీగా, దానివల్ల వాళ్ళకి ప్రయోజనం ఉంది ఫ్యూచర్లో అనేది నాకు కొంచెం ఒక ఏమంటారంటే ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. సో దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ చూద్దాము సత్ ప్రతిపక్ష. మనకి ఆల్రెడీ తెలుసు ప్రతిపక్షం అంటే ఆపోజిట్ పార్టీ మనకి తెలుగులో, కరెక్టేనా? సో సత్ ప్రతిపక్షం అంటే మనం ఏదైతే ఆర్గ్యుమెంట్ చేస్తున్నామో, ఏదైతే వాదిస్తున్నామో ఇది కరెక్ట్, ట్రూ అని చెప్పేసి దానికి సమానంగా దానికి ఆపోజిట్ కూడా అంతే సమానంగా దాన్ని తప్పు అని నిరూపించడానికి స్ట్రాంగ్ అయిన రీజన్తో గనక ఉంది. అప్పుడు మనం ఒక కంక్లూజన్కి రాలేకపోతున్నాం అనుకోండి, ఏది ట్రూ ఏది తప్పు అని చెప్పేసి. ఇట్స్ ఇంపాసిబుల్ టు డిటర్మైన్ విచ్ వన్ ఈజ్ ట్రూ. అప్పుడు కూడా అది హేత్వ భాష అవుతుంది. ఓకేనా, అప్పుడు మనం ఏమి తేల్చుకోలేకపోతున్నాం అన్నప్పుడు కూడా మనకి ఏమవుతుంది, అది ఆ హేతు అనేది హేత్వ భాషగా అయిపోతుంది లాజికల్ రీజనింగ్ ప్రకారం. సో ఏ కౌంటర్ ఆర్గ్యుమెంట్ ఎగ్జిస్ట్ టు రెఫ్యూట్ ఏ గివెన్ ఆర్గ్యుమెంట్ సిన్స్ బోత్ ఆర్గ్యుమెంట్స్ ఆర్ సపోర్టెడ్ బై ద స్ట్రాంగ్ రీజనింగ్. అంటే ఒక ఆర్గ్యుమెంట్ని విరుద్ధమైన ఆర్గ్యుమెంట్, ఆపోజిట్లో ఉన్న విరుద్ధమైన ఆర్గ్యుమెంట్ కొట్టేయడానికి ఉన్న ఆర్గ్యుమెంట్ కూడా
స్ట్రాంగ్ గా ఉంటే, దాన్ని స్ట్రాంగ్ గా సపోర్ట్ చేస్తూ ఒక కారణాలు గనక ఉంటే, ఏది ఏది కరెక్ట్ అనే దాన్ని మనం ఒక కంక్లూజన్ కి రాలేకపోతుంటే, ఒక ఇంపాసిబుల్ గా ఉంటే, అప్పుడు కూడా అది ఏమవుతుంది, ఏమవుతుంది, హేత్వభాష అవుతుంది. అందుకే దీన్ని సత్ ప్రతిపక్ష. సత్ అంటే దానికి అంటే సత్తా ఉన్నదన్నమాట మనకి చెప్పాలంటే, సత్ ప్రతిపక్ష. అందుకే అంటే ప్రతిపక్షం కూడా అంతే గట్టిగా వాదించగలుగుతుంది. ఆర్గ్యుమెంట్ 1 చూడండి. సౌండ్ ఈజ్ ఎటర్నల్ బికాస్ ఇట్ ఈజ్ ఆడిబుల్ టు ద ఇయర్స్. ఇక్కడ నేను ఏం తీసుకున్నాను, ఏ ఆర్గ్యుమెంట్ తీసుకున్నాను, ఏ వాదన తీసుకున్నానంటే, సౌండ్ శాశ్వతమైనది, శబ్దం శాశ్వతమైనది అని ప్రూవ్ చేయాలనుకుంటున్నాను. ఇక్కడ మేజర్ టర్మ్ ఏంటంటే బికాస్ ఇట్ ఈస్ ఆడిబుల్ టు ద ఇయర్స్. ఎందుకంటే అది చెవులకు వినిపిస్తుంది కాబట్టి అంట. హేతు ఏం తీసుకుంటున్నాను, చెవులకు వినిపిస్తుంది కాబట్టి. చెవులకు వినిపిస్తుంది శబ్దం, కరెక్టే. హేతు కరెక్టే, శబ్దం చెవులకి వినిపిస్తుంది కాబట్టి అనేది ఓకే. కానీ సౌండ్ శాశ్వతమైందా, సౌండ్ శాశ్వతమైనది అని నేను ప్రూవ్ చేయాలను. సౌండ్ అనేది శాశ్వతమైనది కాదు. యాక్చువల్లీ ఏది పుట్టింది మారని తప్పదు అంటారు కదా భగవద్గీతలో. సో సౌండ్ అనేది శాశ్వతమైంది కాదు, అది అశాశ్వతమైంది. కానీ మనం చూద్దాం, సౌండ్ ఈజ్, అలాగే ఇంకోటి తీసుకున్నాను, ఇంకో ఆర్గ్యుమెంట్, సౌండ్ ఈజ్ నాన్ ఎటర్నల్. సౌండ్ అశాశ్వతమైనది అని తీసుకున్నాను. సో ఏం ప్రూవ్ చేయాలనుకుంటున్నాను ఇక్కడ, శబ్దం అశాశ్వతమైనది అని ప్రూవ్ చేయాలనుకుంటున్నాను. బికాజ్ ఇట్ ఈజ్ ఇన్విజిబుల్ టు ద ఐ. ఎందుకంటే అది కంటికి కనిపించదు కాబట్టి, కంటికి కనిపించదని కాబట్టి అనేది రీజన్ కరెక్టే, హేతు కరెక్టే. ఇక్కడ కూడా రెండు హేతువులు కరెక్టే, స్ట్రాంగ్ గానే ఉన్నాయి రీజనింగ్ రెండు. కానీ ఇది ఎటర్నల్లా నాన్ ఎటర్నల్లా, శాశ్వతమా అశాశ్వతమా అని మనం నిరూపించలేము, ఇంపాసిబుల్ ఇది. ఓకేనా, శాశ్వతమా ఇది అశాశ్వతమా శబ్దం అనేది మనకి మైండ్ కన్ఫ్యూజ్ అయిపోతుంది. బికాస్ అదే చెప్తున్నాను ఇక్కడ ఫ్లా ఏంటంటే, ఇక్కడ తప్పు ఎందుకు తప్పు అంటే ద మైండ్ బికమ్స్ కన్ఫ్యూజ్డ్ బికాస్ దెర్ ఆర్ వ్యాలిడ్ రీజన్స్ సపోర్టింగ్ బోత్ సైడ్స్. రెండిటిని సపోర్ట్ చేయడానికి వ్యాలిడ్ రీజన్స్ అనేవి కరెక్ట్ గానే ఉన్నాయి. అప్పుడు మనం ఒక కంక్లూజన్ కి రాలేకపోతున్నాం, ఒకటి ఏది ట్రూ అనేది. అప్పుడు అది సత్ ప్రతిపక్ష అవుతుంది. అంటే ఏదైనా వాదనకి ఆపోజిట్ ప్రతిపక్ష వాదన కూడా అంతే స్ట్రాంగ్ గా ఉండి, దానికి ఉన్న వ్యాలిడ్ ఏదైతే హేతు తీసుకుంటున్నామో రీజన్ అనేది స్ట్రాంగ్ గా ఉండి, మనం ఒక కంక్లూజన్ కి అనేది రాలేకపోతున్నాం, ఇది ట్రూ అని చెప్పలేకపోతుంటే అప్పుడు దాన్ని సత్ ప్రతిపక్ష అంటారు. ఓకేనా, సత్ ప్రతిపక్ష హేత్వభాష. నెక్స్ట్ అసిద్ధ. అసిద్ధ అంటే అన్ప్రూవ్డ్ హేతు. అంటే దీన్ని మనం ప్రూవ్ చేయలేం, సాధ్యపడనిది ఇది. అసిద్ధ, సిద్ధ అంటే సాధ్యపడేది, అసిద్ధ అంటే సాధ్యపడనిది. యాక్చువల్గా ద రీజన్ హేతు ఈజ్ బీయింగ్ సైటెడ్ హ్యాస్ నాట్ ఎట్ బీన్ ఎస్టాబ్లిష్డ్ ఆన్ ప్రూవెన్. మనం ఏదైతే మనం ప్రూవ్ చేయాలనుకుంటున్నామో ఆ సాధ్యాకి తీసుకున్న రీజను మనం ఏంటంటే ఇట్ ఈస్ ఎసెన్షియల్లీ అమౌంట్స్ టు ఆఫరింగ్ ఏ రీజన్ దట్ లాక్స్ ఏ ఫౌండేషన్. అసలు సాధ్యాన్ని మనం ప్రూవ్ చేయలేం. ఇప్పుడు మనం ఏదైతే మేజర్ టర్మ్ ఏదైనా ప్రూవ్ చేయాలనుకుంటున్నామో అదే ప్రూవ్ అసిద్ధం. అది ఆ హేతు ఏదైతే మనం ఎస్టాబ్లిష్ చేసామో అది ప్రూవ్ చేయలేం. అదేంటి మ్యామ్ అంటే చూడండి, ద స్కై లోటస్ ఈజ్ ఫ్రాగ్రెంట్ బికాజ్ ఇట్ ఈజ్ ఏ లోటస్ ఫ్లవర్. ఇక్కడ మనం ఏం ప్రూవ్ చేయాలనుకుంటున్నాం, మేజర్ టర్మ్ ఏంటి, అందుకే ఆ సిద్ధ అంటే ఇక్కడ మనకి సాధ్య ఏదైతే ఏదైతే మనం ప్రూవ్ చేయాలనుకుంటున్నామో అది అసలు ప్రూవ్ చేయలేము మనం. అది అసలు ప్రూవెన్ కాదు, అది ఎస్టాబ్లిషే లేదు, అది లేనిది అనమాట. ఇక్కడ చూడండి, ద స్కై లోటస్ ఈజ్ ఫ్రాగ్రెంట్ అంట. స్కై లోటస్ అనేది చాలా వాసన కలిగిందని. అసలు స్కై లోటస్ ఏంటి, ఎవరైనా చూసారా స్కై లోటస్? ప్రపంచంలో ఎవరో చూడలేదు. ఆకాశ కమలం అంట. ఆకాశ కమలం ఏంటి, ఇప్పుడు దాకా ఎవరైనా చూడలేదు. బికాస్ ఇట్ ఈజ్ ఏ లోటస్ ఫ్లవర్. ఎందుకంటే అది ఒక తామర పువ్వు కాబట్టి అని చెప్తున్నాను. ఇక్కడ ఒక హేతు తీసుకుంటున్నాను. హేతు బీయింగ్ సైటెడ్ హ్యాస్ నాట్ ఎట్ బీన్ ఎస్టాబ్లిష్డ్ ఆర్ ప్రూవెన్. ఎవరు ప్రూవ్ చేయలేదు ఇప్పటి వరకు. ఎందుకని, అసలు ఆ సాధ్యానే అసాధ్యం కాబట్టి. ఏదైతే మనం ప్రూవ్ చేయాలనుకుంటున్నామో అదే అసాధ్యం. అసలు స్కై లోటస్ అనేది లేదు ప్రపంచంలో. దీన్ని మనం ప్రూవ్ చేయాలనుకుంటున్నాం. దీన్ని ప్రూవ్ చేసుకోవడానికి అది ఒక లోటస్ ఫ్లవర్ అని తీసుకుంటాం. ఓకేనా, సో అన్ప్రూవ్డ్ హేతు, అసలు ప్రూవెన్ చేయలేనిది
ప్రూవెన్ చేయలేని దానికి ఒక హేతు తీసుకుంటున్నాం కాబట్టి అది ఆ హేతు తప్పైంది. ఇక్కడ ప్రూవ్ చేయలేని దానికి ఒక హేతు తీసుకుంటున్నాం కాబట్టి మనకి అది హేత్వ భాష అయింది. అంతేనా? ఇక్కడ బిక లాట్ ఇట్ ఈస్ ఏ లోటస్ ఫ్లవర్ అండ్ అది కమల పువ్వు అండి అని అన్నాను. ఓకే, రీజన్ కమల పువ్వు దేని గురించి ప్రూవ్ చేస్తాను? స్కై లోటస్ ఫ్రాంగ్రెంట్ అంటున్నాను. ఆకాశ పువ్వు చాలా మంచిగా ఉంటుంది. ఎవడైనా ఆకాశ పువ్వు చూసాడా? చాలా ఫ్రాంగ్రెంట్ అంటే సువాసన కలిగింది అంటున్నాను. ఆకాశ పువ్వు ఎవడూ చూడలేదు. అన్ప్రూవ్డ్, అది అన్ప్రూవ్డ్. అసాధ్యాన్ని ప్రూవ్ చేయడానికి ఒక హేతు తీసుకుంటుంటే అది అసిద్ధ. ఇక్కడ ఫ్లా చూద్దాం. ద వెరీ ఐడియా ఆఫ్ లోటస్ ఫ్లవర్ ఈస్ గ్రోయింగ్ ఇన్ ద స్కై ఈజ్ ఇంపాసిబుల్. అంతే కదా, ఒక లోటస్ ఫ్లవర్ ఒక ఆకాశంలో ఎలా ఉంటుంది? ఇట్ ఈస్ నాట్ ఎ ఫ్యాక్ట్, అన్ప్రూవెన్. ఇది ప్రూవ్ చేయలేదు ఎవరు, ఫ్యాక్ట్ కాదు అసలు. మనం ఏదైతే ప్రూవ్ చేయాలనుకుంటున్నామే అది అన్ప్రూవెన్. సో అందుకే ఇది అసిద్ధ. ఓకే, దానికి తీసుకున్న హేతు కూడా అప్పుడు ఆటోమేటిక్గా ఏమవుతుంది? తప్పు అయిపోతుంది. నెక్స్ట్ ఇది బధిత. ఓకే, కాంట్రడిక్టెడ్ ఆర్ ఓవర్ రూల్డ్ అంటే ఏంటి? ద రీజన్ సైటెడ్ ఈజ్ ఆల్రెడీ ప్రూవెన్ ఇన్కరెక్ట్ బై అదర్ మీన్స్ ఆఫ్ నాలెడ్జ్. అంటే మనకి ఏదైతే మనం ప్రూవ్ చేయాలనుకుంటున్నామో అది ఇన్కరెక్ట్ అని మనం వేరే మీన్స్ ఆఫ్ నాలెడ్జ్, ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఈ ప్రమాణాస్లో ఫస్ట్ ప్రత్యక్ష ప్రమాణ ప్రకారం అది రాంగ్ అని ప్రూవ్ ఉందనుకోండి. అంటే ఏదైతే హేతుగా రీజన్ తీసుకుంటున్నామో అది మనకే తెలిసిపోతుంది. ప్రత్యక్షలో ఏంటి? మనం కరెక్ట్గా సెన్సెస్ ద్వారా ఇది తప్పురా బాబు, ఇది తప్పు అని ప్రూవ్ చేయగలం. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఎగ్జాంపుల్తో అయితే మీకు అర్థమవుతుంది. ఇది ఏంటి మేము మాకు అర్థం కాలేదు అనుకుంటారు. ఫైర్ ఈజ్ కోల్డ్ బికాజ్ ఇట్ ఈజ్ ఏ సబ్స్టెన్స్. ఫైర్ అనేది కోల్డ్, ఫైర్ అనేది చల్లగా ఉంటుంది ఎందుకంటే అది ఒక ద్రవం కాబట్టి అన్నాను. ఫైర్ అనేది కోల్డ్గా ఉండటం ఏంటంటే, నేను ఫైర్ కోల్డ్ అంటే మీరు నవ్వుతారు, అవునా? ఒరే ఫైర్ ఎప్పుడు కాలిపోతుందిరా, బగబగ మండిపోతుందిరా. ఇక్కడ మనం సెన్సెస్తోనే మనం చెప్పగలం, ఎందుకంటే టచ్ చేస్తే కాలిపోతుంది. ప్రత్యక్ష ప్రమాణంలో ప్రూవ్ చేసేస్తాం, అవునా కదా? ఫైర్ ఈజ్ కోల్డ్ చూడగానే ఇక్కడ అర్థం అవుతుంది. దీన్ని మళ్ళీ వాదించడానికి మనం ఒక ప్రూఫ్ తీసుకున్నాం. సో ద రీజన్ సైటెడ్ ఈజ్ ఆల్రెడీ ప్రూవెన్ ఇన్కరెక్ట్ బై అదర్ మీన్స్ ఆఫ్ నాలెడ్జ్. ఏదైతే కారణం తీసుకున్నామో ఆ కారణం ఆల్రెడీ మనకి ఏంటంటే ఆ కారణం బేస్ చేసుకుని నాలెడ్జ్ గెయిన్ చేస్తున్నామో అది అన్ప్రూవెన్, తప్పు. అది ఆల్రెడీ ఇన్కరెక్ట్ అనేది తేలిపోయింది. ఏదైతే మనం ప్రూవ్ చేయాలనుకుంటున్నామో అంటే ఇక్కడ మేజర్ టర్మ్ అనేది కరెక్ట్గా వినండి. వాట్ ఈస్ ద మేజర్ టర్మ్ వీఆర్ ప్రూవింగ్ ఈజ్ ఇన్కరెక్ట్, అన్ప్రూవెన్ కాదు. అన్ప్రూవెన్ అయితే అసిద్ధ, ప్రూవెన్ ఇక్కడ ఇదేంటిది? ఇన్కరెక్ట్, తప్పు. మనం ఏదైతే ప్రూవ్ చేయాలనుకుంటుందే తప్పు అయితే అప్పుడు అదేంటంటే బాధిత, అది బాధపడుతుంది అనమాట. బాధితురాలు పాపం. We know through a direct tactile perceptions that touching fire causes a burn. మనకు ఆల్రెడీ తెలుసు. డైరెక్ట్ ప్రతిపక్ష అంటే ఏంటి? మన సెన్సెస్ ద్వారా నాలెడ్జ్ పొందడం. సెన్సెస్ ద్వారా మనకు తెలుసు. ఏమని తెలుసు మనకి? ఫైర్ అనేది ఖచ్చితంగా కాలుతుందని తెలుసు. అంటే చూస్తేనే తెలిసిపోతుంది. ఇక్కడ ఏదైతే ప్రూవ్ చేయాలనుకుంటున్నామో అది తప్పని, సాధ్యపడదని కాదు, తప్పని. ఓకేనా? ఇన్కరెక్ట్ అని. సో అందుకే అది బాధిత ఫాల్స్. ఇంకా దానికి ఉన్న లాజిక్ ఏదైతే రీజన్ ఉందో ఆటోమేటిక్గా తప్పు. సో ఇక్కడతో మనకి హేత్వ భాష అయిపోయింది. సో ఒక్కసారి సమ్మరైజ్ చేసుకుందాం, అటు బాగా గుర్తుంటుంది మనకి. ఫస్ట్ ఏంటి అంటే సవ్యాభిచార అంటే ఏంటంటే మనం ఏదైతే రీజన్ తీసుకుంటున్నామో అది ఒకదానికే కాకుండా మిగతా వాటిని కూడా అది స్ప్రెడ్ అయి ఉంటే, అంటే ఒకటే కాకుండా మిగతా వాటిని కూడా అది స్ప్రెడ్ అయి ఉంటే దాన్ని సవ్యాభిచార అంటారు. విరుద్ధ అంటే ద రీజన్ ఇట్ సెల్ఫ్ కాంట్రడిక్ట్స్ ద ఆర్గ్యుమెంట్. అంటే ఏదైతే మనం కారణం తీసుకుంటున్నామో ఒక దాన్ని నిరూపించడానికి ఆ కారణం అనేది పూర్తిగా వ్యతిరేకమైన కారణాన్ని తీసుకుంటుంటే అప్పుడు అది విరుద్ధ హేత్వ భాష. సత్ప్రతిపక్ష అంటే
టూ కాంపిటీటింగ్ రీజన్స్ అంటే ఏదైతే మన ప్రతిపక్షం మనకి ఏదైనా ఆపోజిట్ ఆర్గ్యుమెంట్ ఉందో దాని విరుద్ధంగా అది కూడా చాలా స్ట్రాంగ్ గా సత్ అంటే రెండు కాంపిటీటింగ్ రీజన్స్ ఉన్నాయి, రెండు రీజన్స్ స్ట్రాంగ్ గా ఉంటాయి, రెండు రీజన్స్ తీసుకుంటున్నాం టూ ఆర్గ్యుమెంట్స్, ఆ రెండు రీజన్స్ కూడా కాంపిటింగ్ గా ఒకటికొకటి పోటీ పడుతూ ఏది కరెక్ట్ అని మనం ఒక కంక్లూజన్ కి రాలేకపోతుంటే అప్పుడు అది సత్ ప్రతిపక్షం. అసిద్ధ అంటే అన్ప్రూవెన్, పేరులోనే ఉంది. అసలు మనం ఏదైతే ప్రూవ్ చేయాలనుకుంటున్నామో అదే ప్రూవ్ చేయలేని అసాధ్యమైనది అన్ప్రూవెన్. దానికి తీసుకున్న రీజన్ ఏమవుతుంది, ఫాల్స్ అయిపోతుంది. బాధిత అంటే అవర్ ఐస్ ఆర్ సెన్సెస్ ఆల్రెడీ ఇండికేట్, మీరు ఏం కన్ఫ్యూజ్ అవ్వక్కర్లే, బాధితలో ఏం లేదు, సెన్సెస్ తో మనం దాన్ని ఇన్కరెక్ట్ అని ప్రూవ్ చేసేయగలం డైరెక్ట్ గా. సెన్సెస్ ఏమున్నాయి, ఐస్ నోస్, దాంతోనే ఇస్తాడు. ఇప్పుడు ఫైర్ గురించో ఇలాంటి ఏదైనా ఇస్తాడు, ఫైర్ గురించో ఐస్ కి సంబంధించో చూసేదాన్ని బట్టో, ఓకేనా, దేనికి సెన్సెస్ కి సంబంధించిన వాటికి సంబంధించిన స్టేట్మెంట్సే ఇస్తాడు. అవర్ ఐస్ ఆర్ సెన్సెస్ ఆల్రెడీ ఇండికేట్ దట్ ద రీజన్ ఈజ్ ఇన్కరెక్ట్. ఏదైతే మనం కారణం తీసుకున్నామో ఆ కారణము మనం ఏదైతే ప్రూవ్ చేయాలనుకుంటున్నామో అది మనకి ఇన్కరెక్ట్, ఆల్రెడీ తప్పు అని చెప్పేసి, ఇన్కరెక్ట్ తప్పు అని చెప్పేసి మన సెన్సెస్ చెప్పేస్తూ ఉంటాయి. ఫైర్ ఈజ్ కోల్డ్ అంటే అనగానే రే ఫైర్ ఎందుకురా కోల్డ్ అవా ఉంటుంది, రారా ముట్టుకో అంటాం మనం, అవునా, టచ్ చేయడం. ఓకేనా, నాకు తెలిసి మీకు అర్థమైంది అనుకుంటున్నాను టాపిక్. ఓకేనా, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.